జనరల్గా పోలీసులు అంటే ఎక్కడికి బదిలీ అయినా వెళ్ళి పని చేయడం, విధులు నిర్వర్తించడం వారి డ్యూటీ. కానీ ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ కావాలని పోటీ పడుతుంటారు. ఎస్ఐలు రాజకీయ నేతల సిఫారసు లెటర్లు పట్టుకొని మరి అక్కడ విశ్వ ప్రయత్నాలు చేసి ఆ పోలీస్ స్టేషన్ను దక్కించుకుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుముగుడు ఉంది. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఎస్ఐ ఏదో ఒక వివాదాల్లో చిక్కుకొని సస్పెండ్ అవ్వడం, లేదంటే తప్పించుకొని పోవడం, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇదే నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి జరుగుతున్న వ్యవహారం. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఈ చింతపల్లి పోలీస్ స్టేషన్కి యమ క్రేజ్ ఉంది. వివిధ ప్రాంతాలలో పనిచేసే ఎస్ఐల దృష్టి అంతా చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన ఉంటుంది. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలా అనే ఒక ఆతృత బాగానే ఉంది, విధులు నిర్వర్తించడం బాగానే ఉంది. కానీ అక్కడికి పోయిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యల వలయంలో చిక్కుకోవడం, లేకంటే భూ తగాదాల్లో చిక్కుకోవడం, చివరగా వారికి వచ్చే ఫలితం ఏంటంటే సస్పెన్షన్. సో ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ఒక సంవత్సర కాలంలో, అంటే ఒక 10 నెలల కాలంలో 11 మంది ఎస్ఐలు మారిరంటే ఈ స్టేషన్కున్న మూలబలం ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే నిజంగానే ఈ స్టేషన్కే ఏమైనా వాస్తు దోషం ఉందా, లేదంటే ఇక్కడికి వచ్చే ఎస్ఐల తీరే అట్లా ఉందా, ఇక్కడికి వచ్చే సమస్యలను పోలీసులు లేదంటే ఇక్కడున్న ఎస్ఐలు ఆ విధంగా ట్రీట్ చేయడం మూలంగానా, అంశం ఏదైనా కావచ్చు, టోటల్గా ఎస్ఐ మాత్రం ఇక్కడ నుంచి సస్పెండ్ అయ్యి మాత్రమే బయటికి వెళ్ళడం దాదాపు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాం. అయితే ఈ స్టేషన్కి ఏదో వాస్తు దోషం ఉందని చెప్పి స్టేషన్ సిబ్బంది ఈ మధ్య ఒక స్టేషన్ ముందు ఉన్న ఒక గోడను కూడా కూలగొట్టిన పరిస్థితి. నిజంగానే వాస్తు దోషం ఉందా, లేదంటే పోలీసుల ఆ బుర్రలో ఉన్న ఆ మెదడు డబ్బుల వైపు ఆలోచిస్తుందా, న్యాయం చేసే వైపు ఆలోచించట్లేదా అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చింతపల్లి అనేది కొంత రూరల్ ప్రదేశం కావడంతో అక్కడ భూ వివాదాలు ఎక్కువ జరుగుతుండడం. సో ఈ భూ వివాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితులను కొంతమంది వద్ద ముడుపులు తీసుకొని కొంతమందికి అన్యాయం జరగడం, మరికొన్ని కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం. అంటే తాజాగా జరిగిన ఘటన ఒకటి, సతీష్ రెడ్డి కనగల్ నుంచి చింతపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సతీష్ రెడ్డి, ఇద్దరు అన్నదమ్ముళ్ళు పంచాయతీకి వస్తే తమ్ముడు ఫిర్యాదు చేస్తే అన్నని స్టేషన్కి పిలిపించి దబాయించిండు ఎస్ఐ. దీంతో ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కని ఒక గిరిజన వ్యక్తి అన్న అంటే బీపీ డౌన్ అయిపోయి అక్కడికక్కడే మృతి చెందడం. అయితే ఆయనను కొట్టి చంపిండ్రు, పోలీసు వాళ్ళు బెదిరించి చంపేసిరు అని ఆ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి తాజాగా చింతపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. అంటే ఇది ఒక్కటే కాదు, ఉదాహరణకు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి ఆ పోలీస్ స్టేషన్లో. సో ఈ నేపథ్యంలోనే వాస్తు దోషం ఉందని చెప్పి ఆ గోడను కూల్చివేశారు. కానీ నిజంగానే వాస్తు దోషం వల్ల అంటే డ్యూటీ చేయాల్సిన ఎస్ఐలు తమ దారి తప్పి నడవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ప్రతి స్టేషన్ వాస్తులో ఉందని కాదు, కానీ ఇక్కడికి వచ్చే ఎస్ఐల తీరు కొంత వివాదాస్పదంగా ఉండడంతో వీళ్ళంతా సస్పెండ్ అయి బయటికి వెళ్తున్న పరిస్థితి ఒక సంవత్సరం కాలంగా ఉంది. సో అందుకోసమే ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు లీడర్ల లెటర్లు పట్టుకొని వచ్చిన ఎస్ఐలు ఇప్పుడు అక్కడికి పోవాలంటే భయపడి వస్తుండ్రు. అరే అక్కడికి పోతే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది, సస్పెండ్ అయ్యి బయటకు వస్తున్నాం అనే ఒక ఆలోచన ఉంది. సో దీనిపైన పోలీస్ శాఖ ఏం చర్యలు తీసుకుంటుంది, ఆ గోడ కూల్చిన దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా, నిజంగానే వాస్తు దోషం ఏమైనా వాస్తు లోపాలు ఉంటే దాన్ని సవరించే ప్రయత్నం చేస్తుందా, లేదు ఎస్ఐలకే కరెక్ట్గా అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కావచ్చు, ప్రజలకి న్యాయం చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో పోతే ఇలాంటి సమస్యలు ఉండవని చెప్తుందా, వేచి చూడాలి.